శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు నేను చదివి వినిపించబోయే నవల బాటసారి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించారు. ఒక 100 రూపాయలు ఇస్తారా? హేమమాలిని తలెత్తి ఆ వ్యక్తి ముఖంలోకి ఒక్క క్షణం పాటు చూసి అడుగు ముందుకు వేసింది. ఆమెను 3 అడుగులు పోనిచ్చి ఆ వ్యక్తి అడ్డంగా వచ్చి నిలిచాడు. ఏమండి, నాకు 100 రూపాయలు ఇస్తారా? చాలా అవసరంగా ఉంది అన్నాడు. ఈసారి నిలబడి స్థిరంగా అతడి ముఖంలోకి చూసింది మాలిని. ఆ వ్యక్తి ముఖంలో సిగ్గు సంకోచం ఏమీ లేవు. తన దగ్గర పుచ్చుకోవడం అతడి హక్కులా భావించినట్టుంది అతడి మాటల తీరు, ముఖంలో వ్యక్తమయ్యే నిస్సంకోచ భావము. మాలిని చిన్నగా నవ్వి, సరే రండి నా వెంట అంటూ ముందుకు సాగింది. అతను ఆమెను అనుసరించాడు. భోజనాలకి ఇళ్లకు వెళుతున్న విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, ఆఫీసు ఉద్యోగస్తులతో, వచ్చిపోయే రిక్షాలు, కార్లతో రోడ్డు చాలా సందడిగా ఉంది. ఆషాఢమాసం పైన తల, కింద పాదాలు మాడే ప్రచండమైన ఎండ. తనకి ఎండ నుండి రక్షించుకోవడానికి చేతిలో గొడుగు, కాళ్ళకి జోడు ఉన్నాయి. ఎటో నిర్లిప్తంగా చూపులు సరుపుతూ తనకి కొంచెం దూరంగా నడుస్తోన్న ఆ వ్యక్తికి పాపం కాళ్ళకి జోడైనా లేదు. నలిగిన దుస్తులు, రేగిన జుట్టు, పచ్చని పసిమిచ్చాయి ఉళ్ళతడిది. ఆడపిల్లకున్నట్టు చెంపకి చేరడేసి కళ్ళు, అమాయకం ఒలికినట్టుండి అతి తెలివిని ప్రదర్శించే కళ్ళు. ఆకర్షణంతా ఆ కళ్లల్లోనే ఉంటుంది. మొత్తానికి చాలా అందమైన యువకుడతను. డాక్టర్ రాఘవేంద్ర కుటుంబంతో మాలినికి మంచి స్నేహం ఉంది. డాక్టర్ గారి కుమార్తెలు లలిత, సరోజ మాలిని స్నేహితులు. సరోజ సహోపాధ్యాయుని కూడా. 15 రోజుల క్రితం వాళ్ళింట్లో జరిగిన ఓ విందుకి ఆ వ్యక్తి కూడా వచ్చాడు. అతడి గురించి 2-3 విషయాలు తెలిసాయి తనకి. విందుకి వచ్చిన వాళ్లలో కొందరు మాట్లాడుకుంటుండగా ముఖ్యంగా ఆడవాళ్లే అతని గురించి చెప్పుకున్నారు. అతను ప్రైవేటు డాక్టర్, ఫారెన్ రిటర్న్డ్. అతని చేతిలో ఎముక లేదు. రోగపీడితుల్ని, అన్నార్తుల్ని చూస్తే అతని హృదయం తల్లడిల్లిపోతుంది. నిర్మోహమాటపు మనిషి. ముఖాముఖి అతని పరిచయ భాగ్యం కలగలేదు తనకి. తనని గురించి అతడికి ఎలా తెలుసో, అసలు తెలీదో కూడా తన ఊహకందని విషయం. హేమమాలిని బిఏ పాస్ అయి ఉపాధ్యాయునిగా పనిచేస్తోంది ఒక ఆడపిల్లల బడిలో 2 ఏళ్ల నుంచి. ఆమె ఇప్పుడు బడి నుండి ఇంటికి వెళుతోంది. మాలిని పక్కనే నడుస్తున్న రాధిక ఓసారి మాలినికేసి, ఓసారి ఆ వ్యక్తికేసి మార్చి మార్చి చూస్తోంది వింతగా. తనకి తెలుసున్నంతవరకు ఆ వ్యక్తితో మాలినక్కకు పరిచయమే లేదు. ఇలాంటి సమయంలో నడి రోడ్డు మీద ఎదురుపడి డబ్బడగడం అతి ఆశ్చర్యకరమైన విషయం. మాలిని అక్క కూడా ఎదురు ప్రశ్న వేయకుండా అతనికి డబ్బిస్తాను అనడం కూడా ఆశ్చర్యమే. కాని అతనికి అది ఆశ్చర్యం కలిగించినట్టుంది ఎంతమాత్రమూ. అతను డబ్బు అడుగుతున్నప్పుడు ముఖంలో ఎలాంటి భావాలున్నాయో ఇప్పుడు అవే భావాలున్నాయి. ఒకవేళ మాలిని అక్క ఎదురు ప్రశ్న వేసి, నువ్వు ఎవరు, ఏమిటి అని అడుగుంటే అతని ముఖంలో ఎటువంటి భావాలు కదిలేవో చెప్పడం కష్టం. హేమమాలిని బల్లమీద హ్యాండ్ బ్యాగ్ ఉంచుతూ, కూర్చోండి ఆ సోఫాలో అని చెప్పి లోపలికి వెళ్ళింది. 16 ఏళ్ల కన్నెపిల్ల రాధిక తన హరినాలోచనాలు గుండ్రంగా చేసి 3 ఏళ్ల పసిపాపలా వింతగా అమాయకంగా డాక్టర్ కేసి చూస్తోంది. తన గది గడపలో నిల్చుని చేతిలో పుస్తకాలు లోపల పెట్టాలనే ధ్యాసైనా లేకుండా అలానే నిల్చుండిపోయింది. అప్రయత్నంగానే రాధిక వంక చూశాడు డాక్టర్. అమాయకమంతా మూర్తి భవించినట్టున్న ఆ అమ్మాయిని చూసేసరికి ఎందుకో అతడికి నవ్వొచ్చింది. తన ముఖంలోకి చూస్తూ తన ఎర్రని పొలుచని పెదవులపై అతను చిందించిన చిరునవ్వు కొంటెగా తోచింది రాధికకి. అంతవరకు ఓ నిర్దిష్టమైన అభిప్రాయం కలిగి ఉండని రాధిక అతడి నవ్వుతో మండిపోయింది. తేలిగ్గా నిర్ణయించుకుంది, మంచివాడు కాదు. విసురుగా లోనికి వెళ్ళిపోయింది. చెమటతో మలినపడిన ముఖము, చేతులు పరిశుభ్రంగా కడుక్కొని టవల్తో తడి తుడుచుకుంటూ వచ్చింది మాలిని. మౌనంగా మీదుంచిన హ్యాండ్ బ్యాగ్ అందుకుని అందులో నుంచి ఓ 100 నోటు తీసి ఇచ్చింది డాక్టర్కి. థ్యాంక్స్, డాక్టర్ అందుకుంటూ అన్నాడు. నీతో ఉంచుకునే నన్నింత దూరం తీసుకొచ్చారెందుకు? ఇచ్చింది పోయి తప్పుపడుతున్నాడే నవ్వుకుంది మాలిని. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, నడ్ రోడ్డు మీద ఇచ్చిపుచ్చుకోవడలేం బాగు, చొరక అంటించాననుకుంది. ఈరోజు ఫస్ట్ కదూ, జీతం అందుకున్నాను, అందుకే హ్యాండ్ బ్యాగ్లో అంత డబ్బుంది. రేపే గాని క్రితం రోజే గాని మీరడిగి ఉంటే ఎలాగూ ఇంత దూరం మీకు శ్రమ ఇవ్వవలసిందే.
అయితే ఇది మీ కష్టార్జితమన్నమాట నవ్వాడతను. లేచి ముఖాన పట్టిన చెమటైనా తుడుచుకోకుండా మరో మాట లేకుండా ఎవరో పిలుస్తున్నట్టు గబగబా వెళ్ళిపోయాడతను. వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ నవ్వుకుంది మాలిని. వింత మనిషిలా ఉన్నట్టున్నాడు. మాలిని డైనింగ్ హాల్లోకి వెళ్లేసరికి రాధిక మాలిని కోసం ఎదురుచూస్తూ కూర్చుంది డైనింగ్ టేబుల్ ముందు. అక్కయ్య, ఎవరతను? అతనికి డబ్బెందుకిచ్చావు? అడిగింది రాధిక అన్నం కలుపుతూ. ఏమని చెప్పను, అతను ఎవరైంది వివరంగా తనకే తెలీదు. అతని కులమేమిటో పేరేమిటో. మాలిని చిరునవ్వు నవ్వి, నాకు తెలిసినంతవరకు అతనొక దాత, వృత్తిరీత్యా డాక్టర్. మరింత ఎక్కువ నాకు తెలీదు రాది అంది. అతనితో నీకు పరిచయం లేదక్కయ్యా? లేదు. అతను ఎవరైంది తెలియకుండా డబ్బెలా ఇచ్చావు మరి? అతను అడిగాడు, నేనిచ్చాను. దారిని పోయే దానేలకందరికీ లేస్తామేమిటి అడిగినంత మాత్రాన? దానయ్య కాదు రాది, అతనొక దాత, గంభీరంగా అంది మాలిని. మరనాడు హేమమాలిని బడికెళ్లేసరికి వెయిటింగ్ రూంలో సరోజ, విమల కూర్చున్నారు. వీరు మాలిని సహోపాధ్యాయులు. మాలినిని చూసి నవ్వు మొదలుపెట్టారు తమలో తాము గుసగుసలాడుతూ. మాలిని అక్కడ కూర్చోకుండా వేరే గదికి వెళ్ళిపోయింది. సాయంకాలం బడి వదిలే ముందు వెయిటింగ్ రూంలో మాలినిని వాళ్లు కలిశారు. అందులో సరోజ పరిహాసంగా నవ్వుతూ, నిన్న నువ్వు శ్రీకాంత్కి ఏ ఆధారంతో డబ్బిచ్చావే మాలిని అని అడిగింది. మాలిని విస్మయభరితయ్యాయి. మీకెలా తెలుసా సంగతి అంది. మాకంతా తెలిసింది కానీ నువ్వతణ్ణి ఎరుగనే ఎరుగవట. ఎలా ఇచ్చావే? 10 కాదు 20 కాదు, ఒకేసారి 100 రూపాయలు అడగ్గానే ఇచ్చావట. నీకేమైనా మతిపోయిందా మాలిని అంది కుమారి. మాలిని కోపంగా, అదంతా నీకు అనవసరం అనేసి రాబోయింది. విమల ఆమె భుజం మీద చెయ్యేసి కూర్చోబెడుతూ నెమ్మదిగా, అతను తిరిగి ఇస్తాడనుకుంచావా అంది. ఓసి పిచ్చిదానా, అతడి గురించి ఇక్కడ ఎరుగని వాళ్ళెవరున్నారు? అతను నీ బోటి శ్రీమంతుల్ని పట్టాడంటే వదలడు. పుచ్చుకోవడమే అతని పని, తిరిగి ఇవ్వడం జరగదు. ఇలా తీసుకున్న డబ్బునేం చేస్తాడు? దాన ధర్మాలకి ఖర్చు చేస్తుంటాడు. ఒక్క పైసా తన కోసం ఉంచుకోడు. ధనికుల దగ్గర లాక్కుంటాడు, పేదలకిస్తుంటాడు. పచ్చి కమ్యూనిస్టు. అయితే రాజకీయాల గొడవలేమీ లేవనుకో చెప్పింది సరోజ. అయితే మాలిని, ఏదీ తెలియకుండా ముక్కు ముఖం ఎరుగని వారికి నువ్వు డబ్బు అందించావంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఆలోచించావా? అతను అడిగాడంటే సిగ్గు బిడియం లేని మగవాడతను. అతనికి ఆ గుణం ఎప్పటిది కాదు. పచ్చపచ్చగా ఉన్న చోటల్లా అతని కన్నుబడుతుంది. కొల్లగొట్టేదాకా అతని మనసు ఊరుకోదు. ఆ సంగతి అతన్ని ఎరుగున్న వాళ్ళందరికీ తెలుసు అంది విమల. ఎందుకు మీరు నాకు చెప్పొచ్చేదేమిటి? దూకుడుగా అడిగింది మాలిని. ఉన్న విషయం తెలియజేశాం. అతనొక ప్రమాదకరమైన వ్యక్తి. జాగ్రత్తగా మసులుకో. వీలైనంత మట్టుకు అతన్ని ఆ ఛాయలకు రానియకు. ఇస్తే పుచ్చుకుంటాడు, ఇవ్వకపోతే ఏం చేస్తాడు? దోపిడీ చేస్తాడు. క్షణకాలం స్తంభించింది మాలిని. ఆ మాట నమ్మలేందిగా ఉంది. ఆ మాట ఆమెను బాధించింది కూడా. ఉత్తమ పురుషుల్లా తోస్తున్న అతను దోపిడీగాడా? ఎందుకు చెప్పాలి ఇటువంటి అబద్ధాలు? వాళ్ల మీద ఎంతో కోపం వచ్చింది ఆమెకి. నేను నమ్మలేను సరోజ అనేసి విసురుగా యువతలకొచ్చేసింది. ఆమె అటు పోగానే ఆ ముగ్గురి నవ్వులతో నిండిపోయింది వెయిటింగ్ రూమ్. బడి వదిలాక ఇంటికొచ్చింది మాలిని. రాధికింకా రాలేదు. ఇంట్లో జరిగిన విషయం బయటికెలా తెలిసింది? రాధిక చెప్పుంటుందా? అలాంటిది కాదే. పరిపరి విధాల పోయింది మాలిని మనసు. ఆనాటి సంఘటన తీవ్రమైన తలనొప్పికి కారణమైంది. పుస్తకాలతో ప్రవేశించింది రాధిక గదిలోకి. ఇంటి విషయాలు బయట చెప్పడం ఎప్పటినుంచి నేర్చావు రాధిక? తీవ్ర స్వరంతో ప్రశ్నించింది మాలిని. వెలవెలబోయింది రాధిక. ఏంటక్కయ్యా? నిన్న ఆయనకి 100 రూపాయలు ఇచ్చానని నువ్వు సరోజ వాళ్ళతో చెప్పావు కదూ? చెప్పాను. భయం భయంగా చూసింది మాలిని ముఖంలోకి. ఎందుకు చెప్పావు? నిన్న మధ్యాహ్నం మన రోడ్డు మీద వస్తుంటే మన వెనకే విమలా టీచరును సరోజ టీచరు వస్తున్నారు. నిన్ను ఆయన అడగడం, నువ్వు ఇస్తానడం వాళ్ళు విన్నారట. నిన్న సాయంత్రం వాళ్ళు గుచ్చుగుచ్చి అడిగారు నన్ను. ఆయన్ని తీసుకెళ్లి డబ్బిచ్చిందా, ఆయనతో మీ అక్కకి పరిచయం ఉందా అంటూ. నేను చెప్పాను. రాధిక భయంతో బెకుముఖం వేసింది. వాళ్ళడిగారని నువ్వు చెప్పావు. ఇందులో నీ తప్పేం లేదన్నమాట. పొరపాటు జరిగింది, క్షమించక్కయ్యా. మరెప్పుడు ఇలా చేయను. పమిట కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ఇప్పుడు జరిగిందానికి ఏమిటి శిక్ష నీకు? నువ్వు వాళ్లతో చెప్పడం వల్ల నేనెంత నవ్వుల పాలేనో తెలుసా? వెళ్ళిపో నా ముందు నుంచి. ఈ వాళ్ళంతా నాకు కనిపించుకో. ఈ ఒక్కసారికి క్షమించక్కయ్యా. మరెప్పుడు ఇలాంటి పొరపాటు చేయనుగా.
రాధిక కన్నీళ్లకు చలించింది మాలిని. కాసేపు మెదలకుండా ఉండి, కాఫీ పట్రా, తలనొప్పితో చచ్చిపోతున్నాను అని చెప్పి మరోవైపు తిరిగి పడుకుంది. రాధిక కిందకొచ్చింది. వంటావిడ సిద్ధంగా ఉంచిన కాఫీ ఫ్లాస్కు, కప్పు అందుకుని హాల్లోకొచ్చింది. ఉలికిపాటుతో అడుగు వెనక్కి వేసింది. అక్కడ డాక్టర్ శ్రీకాంత్ నిల్చునున్నాడు. చూడండి, మాలిని గారున్నారా? ఉంటే వారికి ఈ చీటి ఇవ్వండి. నేనే వారిని కలుసుకుని పోయేవాణ్ణి, కానీ అర్జెంటుగా ఒక పేషెంట్ని చూడవలసింది. దయచేసి వారికి చీటి ఇవ్వండి. రాధికలో ఇంకిపోతున్న దుఃఖం డాక్టర్ని చూడగానే తిరిగి పొంగింది. ఎవరి కారణంగా తను తిట్లు తినవలసొచ్చింది? ఈ మహానుభావుడేగా కారణం. ఇతను అక్కను డబ్బు అడక్కుంటే తను బయట చెప్పడం ఎలా జరిగేది? అర్థం లేని, ఆలోచన లేని కోపం పుట్టుకొచ్చింది. ఫ్లాస్కు, కప్పు బల్లమీదుంచి ఏడుస్తుండిపోయింది. డాక్టరు చీటి ఉన్న చేతిని ముందుకు చాచినా రాధిక వెళ్లలేదు. శ్రీకాంత్ గబగబా ముందుకొచ్చి రాధిక చూపుకం కింద చెయ్యేసి పైకెత్తాడు. కళ్లల్లో కళ్ళు పెట్టి కరుణాపూర్వకంగా అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావు? మొదటే శ్రీకాంత్పై మండుతోంది రాధిక హృదయం. అతనలా పట్టుకునేసరికి ఒళ్ళు మరిచిపోయింది. తనలో ఉన్న బలాన్నంతటినీ కుడి చేతిలో కేంద్రీకరించి చెళ్ళున దెబ్బ వేసింది అతడి చెంపమీద. అనుకోని, ఊహించని ఈ బహుమతికి అతను క్షణకాలం పాటు స్తంభించిపోయిన మాట నిజమే. మెల్లగా తెప్పరిల్లి, చూడ్డానికి సన్నగా ఉన్నావు. ఓహ్, చాలా బలముందే నీ ఒంట్లో అంటూ నవ్వాడు. అతని పసిమివన్న చెంప కెంపువన్నెకు దిగడం రాధిక గమనించకపోలేదు. ఏంటంత చొరవ మీకు? అమాంతంగా పైబడొచ్చారే అంది కటు స్వరంతో. తెల్లబోయాడు శ్రీకాంత్. ఈ కల్పిత నేరం అంటగట్టబడేసరికి, పైబడ వచ్చానా అమ్మాయి? ఆ సంగతి సర్వసాక్షి కొదిలే. ఎందుకు ఏడుస్తున్నావు నన్ను చూడగానే? మీకు అనవసరం, కస్సుమంది కళ్ళు తుడుచుకుంటూ. అతను నవ్వుతూ, నిజంగా ఏడవడం లేదేమో. నన్ను కొట్టడానికి ఇదో ఎత్తుకోబోలు. ఈ కాలంలో మగపిల్లల్ని కొట్టడం ఆడపిల్లలకి ఫ్యాషన్ అయింది, అవునా అన్నాడు. చెంప చెరిచినట్టయింది రాధికకి. మండిపడుతూ, మిమ్మల్ని కొట్టే అవసరం నాకేమొచ్చింది? నా ఏడుపు నేను ఏడుస్తుంటే అనవసరంగా చొరవ తీసుకుని నా చేత దెబ్బ కొట్టించుకున్నారు. పరాయి ఆడపిల్లను అంత చొరవగా ముట్టుకుంటారేం? మీకా మాత్రం తెలివుండకర్లే. రాధిక ఆగ్రహం ముందు శ్రీకాంతుడి చదువు, సంస్కారం, హోదా అన్నీ గాలికి ఎగిరిపోయాయి. ఆకతాయి అయిన కాలేజీ కుర్రాన్ని చివాట్లేసినట్లు చివాట్లు పెట్టింది. బల్లకేసి చూపుతూ, ఆ చీటి అక్కడ పడేసుకోండి అంది, ఫ్లాస్కు, కప్పు అందుకొని విసురుగా పోబోతూ. బల్లమీద పడేసిపోతే ఆమెకు ముడుతుందని ఎలా అనుకోవాలి నేను? ఆ చీటీ రెక్కలు కట్టుకుని ఆమె దగ్గరికి వెళ్ళిపోదుగా. చూడండి, నేను ముట్టుకున్నంత మాత్రాన మీరు మైలుపడిపోరు గాని ఇది తీసుకెళ్ళి ఆమెకివ్వండి. శ్రీకాంత్ వెళ్ళిపోతుంటే రాధిక మనసు సంశయించింది. అక్కకి తెలిస్తే ఈ సంగతి? ఇతను అక్కకి చెబితే, అమ్మ నాయనోయ్, అక్కయ్య నన్ను చంపేస్తుంది. అయ్యో, వెర్రి కోపంతో ఎందుకు కొట్టాను? మెట్లెక్కుతున్న రాధిక కాళ్ళు వణకసాగాయి. స్టూలు మీద ఫ్లాస్కు, కప్పు ఉంచి మాలినికి చీటి ఇచ్చింది రాధిక. శ్రీకాంత్ బాబు ఇచ్చిపోయాడు. ఆయనకి తొందర పనుందంట, నిన్ను కలుసుకోలేకపోయాడట. ఇది ఇమ్మని చెప్పిపోయాడు. మాలిని చీటి విప్పింది. హేమమాలిని గారికి, నిన్న మీరు ఇచ్చిన 100 రూపాయలు ఏమనుకుని ఇచ్చారో నాకు తెలీదు. కానీ నేను మీ వద్ద అప్పుగా తీసుకోలేదు, దానమని గ్రహించలేదు. స్త్రీ ఉన్న చోటు నుంచి లేని చోటికి తరలించాను అంతే. శ్రీకాంత్. చదువుకొని నవ్వుకుంది మాలిని. ఈ 3 పంక్తుల మాట చెప్పిపోవడానికి సమయం లేకపోయిందా? ఇందాక వచ్చి. తను ఏమనుకునిచ్చిందో తనకే తెలీదు. తన దగ్గర డబ్బుంది, అదైనా గోప్యంగా ఏమీ లేదు. అందరికీ తెలుసు తను ధనవంతురాలనని. అలాంటప్పుడు తను లేదు, ఇవ్వలేను అని ఎలా చెప్పగలదు? లేదని చెప్పినా నమ్మేదెవరు? అతను అడిగినప్పుడు కానీ, తను ఇస్తున్నప్పుడు కానీ అప్పు, దానము ఎగవేస్తాడు అన్నటువంటి భావాలేవీ కలగలేదు మనసులో. కప్పులోకి కాఫీ వంచి మాలినికిచ్చిపోయింది రాధిక. రాత్రి భోజనాలయ్యాక పుస్తకం ముందుంచుకుని కూర్చుంది రాధిక. ఎంత ప్రయత్నించినా ఒక్క పేజీ కూడా మనసుంచి చదవలేకపోయింది. తీరని భయం పట్టుకుంది. అతను అక్కకి చెబితే, అలా ఒక పెద్ద మనిషిని కొట్టచ్చా అని అక్క నన్ను అడిగితే? నేను తొందరపడ్డానా? అతను ఏ ఉద్దేశంతోనైనా నన్ను తాకని, తప్పు కదూ. మరోసారి అలాంటి చొరవ తీసుకోకుండా బాగా బుద్ధి చెప్పాను. కానీ అక్క ఊరుకుంటుందా? చివాట్లు పెడుతుంది. సాయంత్రం మాలిని తీక్షణాకృతి గుర్తొచ్చేసరికి వణికిపోయింది రాధిక. పుస్తకం మూసిపెట్టి బయటకొచ్చింది. ద్వాదశ చంద్రుని లేవెన్నెలలో ఇంటి చుట్టూ ఉన్న తోట మనోజ్ఞంగా అద్దం పడుతోంది.
విరికన్నెలు చంద్రికలో తమ సౌందర్యం ఇనుముడించుకుంటూ ప్రియుని రాకకై తప్పిస్తున్నాయి. నానావిధ ప్రసూన సౌరభాలతో మంద్రంగా వీస్తోంది మందమారుతం. మల్లిపందిరికడ పచ్చికలో పడుకుంది రాధిక. ఆమె హృదయ ఫలకంపై శ్రీకాంతుడి పచ్చటి ముఖం కదులుతోంది. సాయంత్రం అనాలోచితంగా జరిగిపోయిన సంఘటన రాధికని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. శ్రీకాంతుడి ముఖంలోని నైర్మల్యము, తనతో అవమానింపబడి కూడా వదలని చిరునవ్వు రాధికకి శ్రీకాంతుడొక అద్భుత వ్యక్తిలా తోచసాగాడు. తను పొరబడిందేమో, అతను చాలా మంచివాడేమో. రాత్రి 11 దాటింది. రాధిక అక్కడి నుంచి లేవలేదు. అక్కకి తెలుస్తుందేమోనన్న భయము, ఆయన్ని ఎందుకు కొట్టానా అన్న బాధ రెండూ ఆమెని పీడించసాగాయి. కంటి వెంట కన్నీరు రాసాగింది. వెక్కి వెక్కి ఏడుస్తూ పచ్చికలో ముఖం దాచుకుంది. ప్రకృతి నిశ్శబ్దంగా ఉంది. జీవకోటులు నిద్రాదేవి ఒళ్ళో తలదాచుకున్నాయి. హేమమాలిని ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. గదిలో ఒక్క భరించరానిదిగా ఉంది. లేచి వరండాలోకొచ్చింది. అరే, అక్కడెవరు పడుకుంది? ఎవరై ఉంటారు? రాధిక గదిలోకి తొంగి చూసింది మాలిని. మంచం ఖాళీ. గబగబా కిందకి దిగొచ్చింది మాలిని. రాధీ! ప్రేమపూరిత కంఠం విని త్రుళ్ళిపడి తలెత్తింది రాధిక. ఇక్కడ పడుకుని ఏడుస్తున్నావేం రాధీ? కోపం తెప్పించే పని చేసావు, కోపడ్డాను. అంతేకాని ఇంకా నీ మీద నేను కోపంగా ఉన్నానని అనుకున్నావా? నేను ఆ సంగతి అప్పుడే మరిచిపోయాను. నువ్వు అలాగే మనసులో పెట్టుకుని ఏడుస్తున్నావా పిచ్చిపిల్ల? లేచొచ్చి గదిలో పడుకో. వంటావిడ కాఫీ కప్పు హేమమాలిని ముందు బల్ల మీదుంచి వెళ్ళబోయింది. రాధికేది? ఇంకా మొహం కడుక్కోలేదా? ఆ అమ్మాయి ఇంకా నిద్రలేవలేదమ్మా. అరే, ఎప్పుడూ వేళ తప్పి నిద్రపోలేదే. కాఫీ తీసుకోకుండానే ఆదుర్దాగా వెళ్ళింది మాలిని రాధిక గదిలోకి. రాధీ! భుజం తట్టి పిలిచింది మాలిని. కళ్ళు తెరిచిన రాధిక బీతాహరిణిలా మాలిని ముఖంలోకి చూడసాగింది. ఒళ్ళు జ్వరంతో పేలిపోతుంది. గాబరా పడిపోయింది మాలిని. రాధీ! ఏంటా చూపులు? ఎందుకంతగా భయపడుతున్నావు? నేనంటే నిన్న ఏదో కోపడ్డానే గాని నీ మీద నాకేం కోపం లేదు. నువ్వు మనసులో పెట్టుకుని జ్వరం తెచ్చుకున్నావు. మొహం కడుకుని కొంచెం కాఫీ తీసుకుందురా. వేడివేడి కాఫీ పడితే కొంచెం సుస్థి తగ్గుతుంది. ఆదరంగా పిలిచింది మాలిని. నీరసంగా లేచి బాత్రూం కేసి నడిచింది రాధిక. రాధిక ఈ స్థితికి రావడానికి కారణం తనేనని భావించిన మాలిని నిన్నటి తన చర్యలకు తను తాను నిందించుకుంది. తెలిసి తెలియని పిల్ల, రాధికదేం తప్పు అందులో? చదువు సంస్కారం ఉండి కూడా ఇతరుల విషయాల్లో కౌతుకం చూపే ఆ కకృతి మనుషులది గాని అసలే సున్నితమైన మనస్సు ఈ పిల్లది. ప్రతి చిన్నమాటకి నొచ్చుకునే స్వభావం. తెలిసే మూర్ఖంగా ప్రవర్తించాను. ఆ రోజు శనివారం, ఒంటిపూట బడే కాబట్టి మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉంది మాలిని. రాధిక ఆ రోజు బడికి వెళ్ళలేకపోయింది. జ్వరం విడువలేదు సరికదా. స్పృహ ఫర్మాయిస్తుండగా డాక్టర్ శ్రీకాంత్ వచ్చాడు మెడికల్ చెస్ట్తో. హేమమాలిని చిరునవ్వుతో ఆహ్వానిస్తూ, రండి డాక్టర్, సమయానికొచ్చారు. ఇప్పుడే డాక్టర్ రాఘవేంద్రరావు గారిని తీసుకొద్దామని రిక్షా తెమ్మని నౌకర్ని పంపిస్తున్నాను. సమయానికొచ్చి శ్రమ తప్పించారు అంది. ఎవరికి జబ్బు? శ్రీకాంతుడి కంఠంలో ఆదుర్దా తొణికింది. మా చెల్లెలికి. జబ్బేమిటి? జబ్బు కాదండి, నిన్న రాత్రి నుంచి జ్వరం తీసుకుంది. ఇవాళ ఉదయం నుంచి ఎక్కువైపోయి మధ్యాహ్నానికల్లా స్పృహ కూడా తప్పింది విచారంగా చెప్పింది మాలిని. అలాగా, చూద్దాం పదండి. మాలిని పైకి దారితీయగా శ్రీకాంత్ అనుసరించాడు. మాలిని ముందు వెళ్ళి రాధిక ఎదమీద పమిటి సర్దింది. మెల్లిగా రాధిక మంచం సమీపించాడు శ్రీకాంత్. నిన్న తన చెంప మీద బలంగా దెబ్బతీసిన చెయ్యి నేడు నీరసంగా వెల్లకిల్లా పడుండడం చూసేసరికి అతనికెందుకో నవ్వొచ్చింది. ఆ చెయ్యినే తన చేతిలోకి తీసుకుని చూసి ఇంజెక్షన్ చేశాడు. పర్వాలేదు, అరగంట సేపట్లో తెలివిలోకి వస్తుంది. రేపటికల్లా తగ్గిపోతుంది. శ్రీకాంత్ కూర్చోవడానికి ఆ గదిలో ఆసనమేదీ కనిపించలేదు. రాధిక మంచం మీదే పట్టి మీద కూర్చుంటూ, ఈ అమ్మాయి చదువుతోందా అని అడిగాడు. అవును, నేను పనిచేసే బళ్ళోనే హెచ్ఎస్సి చదువుతోంది. ఈమెదొక దీనచరిత్రలండి. దీనచరిత్ర? అవును. నేనే గనక ఆనాడు అడ్డుపడుకుంటే ఎప్పటికి ఏ స్థితిలో ఉండేదో చెప్పలేం. ఈమె నా చెల్లెలు కాకపోయినా నా స్వంత చెల్లెల కంటే మిన్నగా ప్రేమిస్తున్నాను. మీ చెల్లెలు కాదా? శ్రీకాంతుడి కంఠంలో ఆశ్చర్యం దోబూచులాడింది. కాదు, మా అత్తగారి ఊరిలో ఒక బ్రాహ్మణ వితంతు కూతురు. చూడండి డాక్టర్ గారు, అనుబంధం అనేది చిత్రంగా ఏర్పడుతూ ఉంటుంది.
ఒక్కొక్కసారి ఒకరి కష్టగాథ హృదయాన్ని కదిలించి హృదయానికి చేరువై అనుబంధం ఏర్పరచుకున్నంతగా అంతకంటే నికృష్టమైన కన్నీటి గాథలు హృదయాన్ని స్పృశించవు, మన సానుభూతి నోచుకోవు. కొందరి విషయంలో మాత్రమే ఈ అనుబంధం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందుకు నిదర్శనం రాధిక దీనచరిత్ర. నేను ఇంటర్లో ఉన్నప్పుడే మా మామగారు కాలం చేశారు. ఆయన చావు కబురు తెలిసి పల్లెకి వెళ్ళాను. ఉన్న భూములు, సమస్త ఆస్తి నా పేరు మీద విల్లు రాసి భార్యను కూడా నా దయాధర్మాల మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన దినక్రియలు పూర్తయ్యేదాకా నేనక్కడే ఉన్నాను. అప్పుడు ఒక సంఘటన జరిగింది. మా ఇంటి పక్కనే ఓ బ్రాహ్మణ వితంతు ఉండేది. ఆమెకి ఒక కూతురుంది. ఆ వితంతు పేదరాలు. అక్కడక్కడ వంటలు చేసి బ్రతుకు నడుపుకొస్తోంది. ఆమెకి ఒక తమ్ముడున్నాడు. అతను కుతంత్రం చేసి అక్కను లోబరుచుకుని మేనకోడల్ని ఓ 3 కాళ్ల ముదుసలికి భారీగా అమ్మజూశాడు. ఆ సంగతి తెలిసిన ఆ 10 ఏళ్ల పిల్లది బావిలో పడ్డానికి పరిగెత్తింది. నలుగురూ కలిసి ఆ పిల్ల చావకుండా పట్టుకొచ్చి మేనమామకు అప్పగించారు. నా మాట నా పరువు గంగపాలు చేసావు గదే పాపిష్టిముండా అంటూ ఆ మామ కంసమామయ్య నెడ్రోడ్డు మీద మేనకోడల్ని బాదుతుంటే అక్కడ ఆ వినోదం చూడ్డానికి జనం పోగయ్యారు. ఒక్కరైనా ఆ పిల్లను మేనమామ క్రూరకృత్యం నుంచి రక్షించే ప్రయత్నం చేయలేదు కదా. పైగా ఆ పిల్లనే చివాటు పెట్టారు. పై అంతస్తులో నిల్చున్న నాకు హృదయ విదారకమైన ఆ దృశ్యం కంటపడింది. క్షణం ఆలస్యం కాకుండా వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించి మా ఇంటికి తీసుకొచ్చాను. ఆ పైన ఆ పిల్ల మేనమామ తిట్లు ఆర్భాటాలు చాలా చేశాడులేండి. కొంత డబ్బు వాడి ముఖం మీద కొట్టి ఆ పిల్లను నాతో హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ పిల్లే రాధిక. రాధిక వంటి దీనచరిత్రలెందరినో చూశాను. కొందరు స్వార్థపరుల దాహానికి బలైనవారున్నారు. అదృష్టవశాత్తు రక్షింపబడినవారు కొందరు. అయితేనేమి ఎవరూ నా హృదయంలో చోటు చేసుకోలేదు. ఎవరూ నా జీవితంలో ప్రవేశించలేదు. అందుకే అనుబంధమనేది చిత్రంగా ఏర్పడుతుందన్నాను. బహుశా పూర్వజన్మ రుణానుబంధం ఈ అనుబంధం కారణమవుతుందేమో. ఒక దుష్టుని స్వార్థ పిశాచానికి బలి కాకుండా ఒక అమాయక బాలికను రక్షించిన మీ సహృదయతకి నా హృదయపూర్వకమైన అభినందనలు. కానీ మీరు అనుబంధం పట్ల వెల్లడించిన అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. కరుణకి ప్రాధాన్యమిస్తే ఆ పక్షపాత బుద్ధికి ఆస్కారం ఉండదేమో. సమాజ సేవకి కరుణే ప్రధానం. సమదృష్టి, సర్వమానవ సమాన భావము సమాజ సేవకి పట్టుగొమ్మలు. ఒకరి పట్ల సానుభూతి చూపడం, మరొకరి పట్ల కాఠిన్యత వహించడం అది మానసిక దౌర్బల్యం, హర్షణీయం కాదు. ఆ అల్పత్వాన్ని ఈ విధంగా సమర్థించుకోవడం హాస్యాస్పదం. సంఘ సంస్కరణకి, సమాజ సేవకి పక్షపాత బుద్ధి ఎంతమాత్రం పనికిరాదు. త్యాగధనులు, కరుణా ప్రధానులు, వితరణశీలురు మాత్రమే సమాజ సేవ నిష్కల్మషంగా చేయగలరు. తన చిన్న అభిప్రాయంపై ఇంత పెద్ద విమర్శ కాదు, ఉపన్యాసం. ఈ సమాజ సేవా కంకణదారులకి నోరు తెరిస్తే ఈ ఉపన్యాసాలే కాబోలు. అయినా విమర్శించవలసిన కారణమేముంది ఇప్పుడు? ఇంకా సాగుతూనే ఉన్న శ్రీకాంత్ ధోరణి మాలినికి ఎంతమాత్రమూ నచ్చలేదు. మాలిని అహంభావి. ఒకరితో చెప్పించుకోవలసిన వయసు తంది. ఆ విషయం అంతటితో నిలిపే ఉద్దేశంతో, పోనీలేండి, మీరు సమాజ సేవకులు, అటు ఇటు తిరిగి నలుగురికి సేవ చేసేవారు, మీకు ఆ విషయాలు తెలుసుండాలి. మాకెందుకు? 4 ముక్కలు బళ్ళో చెప్పి ఇంట్లో వచ్చి పడేవాళ్లం అంది ఉదాసీనంగా. మరీ చిన్నతనంగా మాట్లాడుతున్నారు మాలిని. విద్యాబోధనం ఉత్కృష్టమైన సమాజ సేవ. మీరున్నది పవిత్రమైన వృత్తిలో. కానీ మీకు దాని విలువ తెలియకపోవడం, గుడ్డిగా ఆ వృత్తి నిర్వహించడం కన్నా పెద్ద తప్పు లేదు. దాని విలువ, స్థానము పూర్తిగా తెలిసి ఆ వృత్తి నిర్వహించితే మీరు నిజమైన సమాజ సేవకులు కాగలరు. మీకు అన్ని విషయాలు తెలుసుండాలి. పోనీలేండి, నా మామూలు ధోరణిలో మిమ్మల్ని నొప్పిస్తున్నట్టున్నాను అంటూ మాట మార్చాడు శ్రీకాంత్. మీకు చాలా పిన్న వయసులో వివాహమైందని, మీరు బాల వితంతువులని విన్నాను, అవునా మాలిని అన్నాడు. అయిష్టంగా ముఖం తిప్పుకుంది మాలిని. ఆ విషయాలేమీ మాట్లాడకండి దయచేసి. జరిగిన విషయాలు తవ్వుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా విషాదగాథ వినిపించి ఒకరి శుష్క సానుభూతి వాక్యాలు వినడం నాకు విసుగ్గా ఉంటుంది. శ్రీకాంత్ మళ్ళీ ఏమీ అడగలేదు. ఉండండి డాక్టర్ గారు, 5 నిమిషాల్లో కాఫీ తెస్తాను అని చెప్పి కిందకు వెళ్ళింది మాలిని. మాలిని వెళ్ళిన కాసేపటికి అటు ఇటు కదిలింది రాధిక. రాధిక పిలిచాడు శ్రీకాంత్ ఆమె ముఖంలోకి చూస్తూ. కళ్ళు విప్పిన రాధిక తన కలతకి కారణమైన వ్యక్తే ప్రథమంగా దర్శనమీయడంతో వణికిపోయింది. మృదుస్వరంతో అడిగాడు శ్రీకాంత్. ఎలా ఉంది రాధిక ఒంట్లో?
ఒక విషయం ఒక సందర్భంలో తప్పుగా, క్షమార్హంగాని నేరంగా భావించబడిందే సమయం గతించి మరొక సందర్భం కలిగినప్పుడు ఏమాత్రం తప్పుగా చూడబడదు. ఇలా కొన్ని విషయాల్లో జరుగుతుంటుంది మానవ జీవితంలో సహజంగా. నిన్నతను తన చుబుకం కింద చేయేసినంత మాత్రాన అతని పసిమి చెంపకి ఎరుపు రంగు ఎక్కించింది. అతనిప్పుడు తనని తాకుతూ కూర్చున్నా ఆమెకి కోపం రాలేదు. ఆ అక్కయ్యకి నిన్న జరిగిన సంగతి చెప్పారా డాక్టర్ అంది భయపూర్వకమైన కంపిత స్వరంతో. చెప్పలేదే. సగం భయం తీరిపోయింది రాధికకి. శ్రీకాంతుడి కుడిచెయ్యి తన 2 చేతులతో పట్టుకుని, ఆ సంగతి అక్కకి చెప్పకండి దయచేసి, ఆమెకి తెలిస్తే నన్ను బాగా కోపడుతుంది, చెప్పరు కదూ అంది ప్రార్థనాపూర్వకంగా. శ్రీకాంత్ రాధిక ముఖంలోకి గాఢంగా చూశాడు. ఆమె భయం అర్థం చేసుకున్నవాళ్ల చెప్పంలే అన్నాడు. అలాగే ఆమె ముఖంలోకి చూస్తూ, ఎలా ఉంది ఇప్పుడు ఒంట్లో అన్నాడు. ఒంట్లో తాపం డాక్టర్ గారు, నేను ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. ఈ జ్వరం ఎప్పుడు తగ్గుతుందో చెప్పండి. ఇక తగ్గిపోతుంది. ఇంజెక్షన్ చేశాగా. ఎప్పుడు చేశారు? ఇప్పుడిప్పుడే ఇచ్చాను. నువ్వు స్పృహలో లేవు. ఈ జ్వరం నా ప్రాణం తీస్తోంది. మంచి మందిచ్చి త్వరగా తగ్గించండి డాక్టర్, నా ప్రాణాలు పోతున్నాయి అంటూ శ్రీకాంత్ చేతిని జ్వరంతో ఎర్రబడి కాలుతున్న తన చెంపకు ఆనించుకుని కళ్ళు మూసుకుంది రాధిక. రోగికి డాక్టర్కి మధ్య తల్లి బిడ్డల మధ్యుండే సన్నిహితత్వం ఉంటుంది. డాక్టర్ తన దగ్గరుంటే ఎంతో బాధ తగినట్టుంటుంది రోగికి. అతను దగ్గరుండగా భయపడవలసిన అవసరం లేదనిపిస్తోంది. డాక్టరు దగ్గరున్నందుకు తల్లి ఒడిలో ఉన్నంత హాయిగా ఉంది రాధికకి. మాలిని అందించిన కాఫీ కప్ అందుకొని ఖాళీ చేసి కింద పెడుతూ లేచాడు శ్రీకాంత్. కిటికీ దగ్గరికెళ్ళి సిగరెట్ వెలిగించుకున్నాడు. మాలిని నవ్వుతూ, మీకెలా అలవాటైంది డాక్టర్ సిగరెట్ కాల్చడం అంది. శ్రీకాంత్ దమ్ము పీల్చి పొగ వదులుతూ కింద అగుపడుతోన్న తోటవంక చూస్తూ, ఏది ఎలా అలవాటైందో చెప్పడం కష్టం. ఈ ఒక్క అలవాటే కాదు, ఇంకా చాలా అలవాట్లున్నాయి. నా ఏ ఒక్క అలవాటుని ఎవరూ భరించరు. అదేం చిత్రమో, నా అలవాట్ల వల్ల నేను చాలామందికి అయిష్టమయ్యాను మాలిని. అయితే నేను చింతించడం లేదు. నన్ను ప్రేమించేవారు, నన్ను గౌరవించేవారు చాలామంది ఉన్నారు. ఏ అలవాట్ల వల్ల నన్ను అసహించుకుని దూరంగా నెట్టారో వాటి వల్లనే నేను చాలామంది హృదయాల నుంచి ప్రేమ పొందగలిగాను అన్నాడు. ఏమిటా అలవాట్లు? కుతూహలంతో ప్రశ్నించింది మాలిని. చెబుతాను, అవతల గదిలోనికి పదండి, రాధిక పడుకుందేమో. ఇద్దరూ పక్క గదిలోకి వెళ్లి చెరో సోఫాలో కూర్చున్నారు. కూర్చున్న చాలాసేపటి వరకు శ్రీకాంత్ నోరు విప్పలేదు. చేతిలో సిగరెట్ పూర్తిగా కాలిపోవచ్చింది. కిటికీలోంచి బయటకు చూస్తుండిపోయాడు. ముఖంలో రంగులు త్వరగా మారిపోతున్నాయి. శ్రీకాంత్ మాట్లాడే సూచనలేవీ కనిపించలేదు మాలినికి. శ్రీకాంత్ ప్రవర్తన వింతగా ఉంది మాలినికి. అతని పుట్టు పూర్వోత్తరాలేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం అధికమైంది. అతను ఎంతసేపటికి పెదవి కదల్చకపోయేసరికి మాలిని అంది, తమరు ఏమనుకోకుండా ఉంటే నేనొకటి అడగాలనుకున్నాను. చిరునవ్వు నవ్వి, ఒకటి కాకపోతే 1,00,000 అడగండి అన్నాడతను సిగరెట్ బూడిద దులుపుతూ. 1,00,000 అడగాల్సిన ప్రశ్నలేవీ లేవు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంది. పకపక నవ్వేశాడు శ్రీకాంత్. ఈ మాత్రానికేనా? నా గురించి చెప్పుకోవడానికి పెద్ద చరిత్రే ఉంది మాలిని. నేను అందరిలా పుట్టాను, కానీ పెరగడం అందరి పిల్లలకు మళ్ళీ పెరగలేదు. ఇక ఇప్పుడు ఉండడం కూడా అందరిలా ఉండడం లేదు. అందుకే అందరూ అంటుంటారు శ్రీకాంత్ ఉన్మాదుడు అని. నాది మరీ స్థిరమైన మనసు కాదులండి. అందుకే మా భాస్వతి కూడా చెప్పలడు అంటుంది నన్ను. మీరు నాకు కావలసింది సూటిగా చెప్పడం లేదు డాక్టర్, తికమగ్గా చెప్తున్నారు నవ్వింది మాలిని. చూస్తుండగానే శ్రీకాంత్ ముఖం గంభీరమైపోయింది. ఆ గాంభీర్యంలోనూ వ్యధ స్పష్టమవుతోంది. మరో సిగరెట్ లైటర్తో వెలిగించుకుని దీర్ఘంగా నిశ్వసించి చెప్పాడు, నా తల్లెవరో తండ్రెవరో నాకు తెలీదు. నాకే కాదు, ఈ లోకంలోని ఏ ఒక్క ప్రాణికి తెలీదేమో. నన్ను పెంచిన అమ్మ, ప్రేమతో చూసి ఆదరించిన నాన్న నా 15వ ఏట స్వర్గస్థులయ్యారు. వారి కొడుకు శ్రీనివాస్. ఆయన్ను నేను అన్నగా ప్రేమిస్తున్నాను. ఆయన మనస్ఫూర్తిగా నన్ను తమ్ముడుగా ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ఒకే విషయంలో నన్ను అయిష్టంగా చూస్తుంటాడు. దాన ధర్మాలకి, పరోపకార చింతనకి మంగళంపాడి పెళ్లి చేసుకుని సంసారంలో పడిపోమంటాడు. కానీ మాలిని, ఇది నేను ప్రయత్నపూర్వకంగా అలవరుచుకున్న అలవాటు కాదు. ఒక పుణ్యవతి నన్ను నవమాసాలు మోసి కనకపోయినా తన ఒడి చేర్చుకుని పాలిచ్చి పెంచింది. ఆ పాలలో ఉన్న నిస్వార్థ భావము, వితరణశీలము ఒంటిని, నా మనస్సుని బాగా పట్టుకుపోయాయి. ఇక అవి వదిలించుకుందామన్నా వదలవు.
నన్నేం చేయమంటారు మాలిని? ఒక పేద ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, ఒక రోగి దైహికంగా బాధపడుతున్నా నేను చూడలేను. నా హృదయం వ్యధతో నిండిపోతుంది. శ్రీకాంత్ చెప్పింది ఒక్కటి మాలిని బుర్రకెక్కలేదు. ఏం మనిషి, ఏదీ వివరంగా చెప్పడు. ఆకుకు పోకకు అందకుండా ఉంది ఇతని ధోరణి. కానీ ఇతడి కథ మాత్రం వింతగా ఇంట్రెస్టింగ్గా ఉంది. వివరంగా చెబితే బాగుండు అనుకుంది. ఒకరి విషయాల్లో కుతూహలం కనబరిచే స్వభావం కాదు మాలినిది. కానీ శ్రీకాంతుడి వింతతత్వం ఆమెలో కౌతుకం రేపుతోంది. గోడ గడియారం సాయంత్రం 5 కొట్టింది. శ్రీకాంత్ లేచి డిస్పెన్సరీకి వెళ్ళాలి, వస్తాను అంటూ నిష్క్రమించాడు. ఎన్నో సందేహాలు, ప్రశ్నలు మాలిని హృదయంలో అలాగే నిలిచిపోయాయి.